ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాష్టమ లేఖలు లేఖ 22. మోక్షం. తేదీ 8/1/46. కొద్ది రోజుల కిందట మధ్యాహ్నం 3 గంటలకు ఒక స్త్రీ కొత్తగా వచ్చి హాల్లో కొంతసేపు కూర్చుంది. ఆ కూర్చున్నంతసేపు శ్రీవారిని ఏదో అడగాలని లేవబోతూనే ఉంది. భగవాన్ చూసి చూడనట్టు ఏదో చదువుతూ ఉండడం వల్ల కొంచెం ఆగింది. భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు ఒక్క కోరిక ఉంది, చెప్పమంటారా అంది నిర్భయంగా. ఏం కావాలి? ఏమి అన్నారు భగవాన్. మోక్షం అన్నదామె. భగవాన్, ఓహో అల్లాగా అన్నారు. అవును స్వామి, మరేమీ అక్కర్లేదు, మోక్షం ఒకటిస్తే చాలును అందామె. భగవాన్ పెదములు దాటి వచ్చే నవ్వును ఆపుకొని, సరి మంచిదే అన్నారు. ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి, ఇప్పుడే ఇవ్వాలి అన్నదామె. సరిపోయింది అన్నారు భగవాన్. ఇస్తారా? పోయి వస్తా అన్నదామె. ఊ అన్నారు భగవాన్. ఆమె గడప దాటి వెళ్ళగానే తుళ్ళిపడి నవ్వుతూ మా వైపు చూసి, మోక్షం ఒకటిస్తే చాలట, వేరేమీ అక్కర్లేదట అన్నారు భగవాన్. నా పక్కనున్న సుబ్బలక్ష్మమ్మ అందుకొని, మేము అందుకే వచ్చి ఉన్నాం, ఇంకేమీ వద్దు, మోక్షమిస్తే చాలును అన్నది చల్లగా. ఓహో అల్లాగా, ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమే, ఒకరిచ్చేది ఏమి? అది ఉంటే కదా అన్నారు భగవాన్. అదంతా మాకు తెలియదు, భగవానే మాకు మోక్షం ఇవ్వాలి అని ఆమె వెళ్ళిపోయింది. అదేమి మూటాముల్లా కట్టి ఇచ్చేందుకు? ఇక ఏమీ కోరటోయ్, ఒక మోక్షం ఇస్తే చాలట, అది మాత్రం కోరిక కాదు కాబోలు. ఉన్నవన్నీ పోగొట్టుకుంటేనే మిగిలేది మోక్షమే, అవి పోగొట్టుకునేందుకు సాధన చెయ్యాలి అన్నారు భగవాన్. మహావాక్యరత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు. వాసనావతారం బ్రహ్మమోక్ష ఇత్యభిధీయతే. పూర్తిగా వాసనలు జారిపోవటయే బ్రహ్మమని మోక్షమని చెప్పబడుతున్నది. ఇక సెలవు. నీ సోదరి.